అందరికీ నమస్తే అండి. ఈరోజు మేమైతే బర్డింగ్ కోసం వచ్చామండి. ఈ ఏరియా వచ్చేసి రాజమండ్రికి దగ్గరలో ఉంటుందండి. ఈస్టర్న్ ఘాట్స్ ఫారెస్ట్ అనమాట. సో మన బర్డ్ ఫోటోగ్రఫీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. మేము ఫస్ట్ బర్డ్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు స్టార్టింగ్లో మాకైతే ఈ సర్పెంట్ ఈగలు అయితే కనిపించిందండి. యూజువల్లీ ఈ సర్పెంట్ ఈగల్స్ ఎలా ఉంటాయంటే చాలా హైట్లో ఉంటాయండి. హైట్ మీద కూర్చొని ఉంటాయి. వాటికి ఏదైనా తినాలి అని ఏదైనా కనిపిస్తే వాటిని తినేస్తూ ఉంటాయి అన్నమాట. పాములు అలాంటి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మేము ఈ ఈగల్ని షూట్ చేసిన తర్వాత కొంచెం లోపలికి ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసామండి. ఈ ఫారెస్ట్ లోపలైతే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపించినాయి. ఆ చెట్ల మీద వచ్చేసి నాకు గ్రే హెడెడ్ కెనరీ ఫ్లై క్యాచర్ అని చెప్పేసి ఒక చిన్న బర్డ్ అండి. చాలా చిన్నగా ఉంటుంది. అది 6 సెంటీమీటర్ వరకే ఉంటుందండి. దాన్ని చూడడం కూడా మనం చాలా వెతుకుతూ ఉంటేనే కనిపిస్తుంది అనమాట. అది వచ్చేసి మీకు సౌండే వినిపిస్తుంది, కానీ అది చూడడానికైతే చాలా కష్టం వెతకడం అయితే. సో మేమైతే దాన్ని క్యాప్చర్ చేసామండి. చేసిన తర్వాత ఇంకా ఏమైనా బర్డ్స్ కనిపిస్తాయేమో అని చెప్పేసి వెతుకుతూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ అలా వెతుకుతూ ఉంటే మాకు వచ్చేసి ఈ వుడ్ పెక్కర్ ఒకటి కనిపించిందండి. ఈ వుడ్ పెక్కర్స్ ఇక్కడ చాలా కామన్ అండి, చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చెట్లు చూసారు కదా, చాలా ఎత్తుగా ఉంటాయి కాబట్టి వాటి హ్యాబిటేట్కి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చాలా వెరైటీ వుడ్ పెక్కర్స్ కనిపిస్తాయి. మాకైతే ఇంతకుముందు ఒక 3-4 వెరైటీ వుడ్ పెక్కర్స్ కనిపించినాయి అనమాట. ఇది వచ్చేసి చాలా బ్రైట్ కలర్లో ఉంది చూడండి. మేమైతే దీన్ని క్యాప్చర్ చేసాము. చేసిన తర్వాత ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అయితే అది ఎగిరిపోయింది అనుకున్నాము, కానీ మళ్ళీ వచ్చి అక్కడే ఫ్లై చేసుకుంటూ అక్కడే వచ్చిందనమాట. సో ఇంకా దాన్ని అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఇండియన్ జాయింట్ స్క్వైరల్ అండి. ఈ ఇండియన్ జాయింట్ స్క్వైరల్స్ ఇక్కడ చాలా కామన్ అండి. ఇవైతే చాలా దూరం వరకు ఎక్కువ జంప్ చేయగలం అనమాట. అప్ టు 6 మీటర్స్ వరకు అయితే జంప్ చేయగలం అనమాట. సో మేము అలా నడుచుకుంటే ఇంకా బర్డ్స్ని వెతుకుతూ ఉన్నాం అనమాట. సో ఈ బర్డ్స్ని వెతుకుతున్నప్పుడు మాకు వచ్చేసి ఇక్కడ ఒక బర్డ్ కనిపించిందండి. ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంది బాడీ అంతా. దీన్నేమో స్కార్లెట్ మినీవెట్ అంటారు. ఈ స్కార్లెట్ మినీవెట్ వచ్చేసి మేల్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది, ఇవి చాలా వైబ్రెంట్గా ఉంటాయి మేల్స్ అయితే. బట్ ఫీమేల్స్ అనుకోండి, ఫీమేల్స్ ఇంత బ్రైట్గా ఉండవు అనమాట. ఇవి రెడ్గా ఉన్నాయి కాబట్టి మాకు తొందరగా చూడడానికి అయితే కనిపించింది, కానీ వాటిని క్యాప్చర్ చేయడం అయితే చాలా కష్టం అండి. అవి తొందరగా ఫ్లై అవుతూ ఉంటాయి. ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని క్యాప్చర్ చేసుకొని మేము ఇంకా ఏదైనా బర్డ్స్ కనిపిస్తాయేమో అని చెప్పేసి అలా వెతుకుతూ ఉన్నామండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఈ మంత్ బర్డింగ్ కోసం అయితే మాకు ప్రాపర్ మంత్ కాదండి. బట్ ఎనీహౌ ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే మనం ప్రాపర్ సీజన్లో వచ్చామంటే ఇంకా ఇప్పుడు కనిపించే వాటికన్నా ఎక్కువ బర్డ్స్ అయితే కనిపిస్తాయండి. ఇప్పుడు కనిపించే బర్డ్స్లో అయితే మీరు ఇక్కడ ఒకటి చూడొచ్చు, దీన్ని నుతాచ్ అంటారనమాట. నుతాచ్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఇండియన్ నుతాచ్ అంటారు. ఇది కూడా చాలా చిన్న బర్డ్ అండి, చాలా చిన్నగా ఉంటుంది. మనం అసలు కంటికి కూడా మనకి కనిపించదు అనమాట. బర్డ్స్ ఇంత చిన్నగా ఉంటాయా అని చెప్పేసి అనుకుంటాము. మనం కెమెరాలోంచి చూస్తున్నాం కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. కాకపోతే ఈ బర్డ్కి ఒక విశిష్టత ఏంటంటే, అది చెట్టు పైన ఎలా నుంచోగలదంటే బాడీ పైకి తల కిందకి అలా యాంటీ గ్రావిటీ బర్డ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ మేము ఇంకా బర్డ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ బ్రెస్టెడ్ గ్రీన్ పీజియన్ అంటారండి. యాక్చువల్లీ పీజియన్స్ చాలా మనము కామన్గా ఉన్న పీజియన్ చూస్తాము మన ఇంటి దగ్గర కానీ అలాగా, కానీ ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పీజియన్ ఫ్యామిలీలో వెరీ బ్యూటిఫుల్ బర్డ్ అనమాట ఇది. ఇక్కడ మేము బర్డ్స్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. క్యాప్చర్ చేసేటప్పుడు ఎండగానే ఉండింది, కానీ ఒక్కసారిగా మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి ఫుల్ వర్షం పడిందండి. కానీ ఇంత ఎండాకాలంలో సడన్గా వర్షం ఎందుకు పడింది అనేది మాకైతే అర్థం కాలేదు. మేమైతే వెంటనే ఇంకా బర్డ్ షూటింగ్ ఆపేసి ఇంకా వచ్చేసామండి బయటికి.
కొంచెం డిసప్పాయింట్ అయ్యాము బర్డ్ షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది అని చెప్పేసి. బట్ క్లైమేట్ అంతా చల్లగా, అసలు వాతావరణం అంతా చాలా కూల్ అయిపోయి ప్లెజెంట్గా ఉండేసరికి కొంచెం రిలాక్స్ అయిపోయాం అనమాట. మేము కూడా వర్షం ఆగుతుందా అని చెప్పేసి కొంచెం వెయిట్ చేసి వర్షం ఆగే వరకు వెయిట్ చేసామండి. సో ఆ వర్షంలోనే మాకు ఒక బర్డ్ అయితే కనిపించిందండి. ఈ బర్డ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఆరెంజ్ హెడెడ్ థ్రష్ అంటారండి. ఈ ఆరెంజ్ హెడెడ్ థ్రష్ ఏంటంటే ఎక్కువ భూమిపైనే ఉంటాయండి. అవి చెట్ల పై కన్నా ఎక్కువ భూమి మీద ఉన్న పురుగులు కానీ ఏమైనా తింటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వర్షం పడింది కదా, ఇంకా కొన్ని పురుగులు అవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ పురుగుల్ని తినడానికి అని చెప్పేసి ఇది వచ్చింది. ఇక్కడ దీనికైతే ఏదో తేలు దొరికినట్టుందండి. ఆ తేలుని మాత్రం బాగా తినేసి ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ దొరికింది అని చెప్పేసి చక్కగా ఎంజాయ్ చేస్తుంది. సో మేమైతే దీన్ని షూట్ చేస్తూ ఉన్నాము. ఇంకా చాలాసేపు ఉండిందండి, బట్ మేమైతే అంతసేపు ఉండలేదు. కొంచెం సేపు షూట్ చేసి ఇంకా ముందుకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మొత్తం క్లైమేట్ కానీ మొత్తం చెట్లు కానీ మొత్తం గ్రీన్ అయిపోయి ప్లెజెంట్గా వాతావరణం అంతా చాలా బాగుందన్నమాట. రిలాక్సింగ్గా ఉంది. సో మేము ఇంకొంచెం ఒక 30 కిలోమీటర్స్ ఇంకొంచెం డ్రైవ్ చేసుకుంటా ముందుకెళ్ళామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవన్నీ డ్రైవ్ చేసేటప్పుడు మాకు కనిపించే విజువల్స్ అన్నీ మీకు చూపిస్తున్నామండి. ఇక్కడ చూడండి, మాకైతే బ్లాక్ హెడెడ్ బుల్బుల్ కనిపించిందండి. ఈ బ్లాక్ హెడెడ్ బుల్బుల్ కూడా ఒక బుల్బుల్ వెరైటీ బర్డ్స్ ఉంటాయి, ఒక 3-4 టైప్. అందులో ఇక్కడ కనిపించే బుల్బుల్ అనమాట. అది కూడా కొంచెం కామన్ అయితే కాదు, ఇలాంటి ఏరియాస్లో కనిపిస్తుంది అనమాట. ఇందాక మీకు గ్రీన్ పీజియన్ అని చెప్పాను కదండి, అవి కూడా మీకు చూడండి 3-4 గ్రీన్ పీజియన్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా మేము బర్డ్స్ని వెతుక్కుంటే ఇంకొంచెం దూరం అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఇల్లు చూడండి ఎంత హాయిగా చెట్ల మధ్యలో, గ్రీనరీ మధ్యలో ఎలా ఉన్నాయో. ప్రశాంత వాతావరణం మధ్యలో వీళ్ళందరూ చక్కగా ఉంటున్నారు. సో మేమైతే ఇంకొంచెం దూరం డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాం అనమాట. అంటే ఫారెస్ట్ లోపలికి ఇంకొంచెం వెళ్తే ఏమైనా బర్డ్స్ కనిపిస్తాయా అని చెప్పేసి వెతుకుతాం అనమాట. ఈ ప్లేస్లో అయితే మాకు కొంచెం బర్డ్ సౌండ్స్ వినిపించినాయండి. అందుకని చెప్పేసి ఆగి చూస్తున్నాము ఏమైనా బర్డ్స్ కనిపిస్తాయా అని చెప్పేసి. ఇక్కడైతే చూడండి, మాకు ఇండియన్ గ్రే హార్న్బిల్ కనిపించిందండి. ఇవి ఎక్కువ ఈస్టర్న్ ఘాట్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. వుడ్ పెకర్స్ కానీ హార్న్బిల్స్ కానీ ఇవి మనకి ఈ రీజియన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ హైట్ ప్లేసెస్లోనే ఉంటాయి. ఇంకా మేమైతే ఈ జర్నీలో మాకు అసలు సడన్ సర్ప్రైజ్ అండి. ఈ జర్నీలో మాకు వచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే, మాకు వచ్చేసి వెరీ రేర్ బర్డ్ కనిపించిందండి. ఇంతవరకు మేము ఎప్పుడు చూడని బర్డ్ కనిపించింది అనమాట. ఇది వచ్చేసి బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ అండి. ఇది చాలా రేర్ బర్డ్. ఒక 2 సెకండ్స్ ఉండింది, బట్ లోపలే మాయమైపోయిందండి. బర్డ్స్ అయితే మనకేమీ ఫోటో షూట్ చేయమని చెప్పేసి అలా ఉండవు కదండి. సో వాటికి తెలియకుండా మనం కామ్గా కొంచెం డిస్టెన్స్లో ఉండి ఫొటోస్ తీసుకోవాల్సి వస్తుంది. వాటికి కనీసం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అవి ఎగిరిపోతాయి అన్నమాట. సో మనమైతే కొంచెం సేఫ్ డిస్టెన్స్లోనే మనం బర్డ్స్కి దూరంగా ఉండి వాటికి తెలియకుండా అయితే మేము బర్డ్ షూట్ అయితే చేసామండి. ఇంకా ఈ జర్నీలో మనము చూసిన బర్డ్స్ కానీ వాటి ఫొటోస్ కానీ మేము ఈ వీడియో ఎండ్లో అయితే పెట్టామండి. ఒక్కసారి మీరు చూడొచ్చు అవి ఎలా ఉన్నాయి, ఏంటి, బర్డ్స్ ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి. మీకు కనుక బర్డ్ ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.